మేరీ మాత పూజిత మాసము 31వ రోజు. అద్భుతము. క్రైస్తవులు తుర్ష్కులతో యుద్ధం చేసి దేవమాత సహాయమున విజయం సాధించిన విధమును 23వ దినము పఠనమందు వివరించబడినది. అందుకే దేవమాతకు కృతజ్ఞతా గౌరవములతో పాపుగారు దేవమాత ప్రార్థనకు క్రైస్తవుల యొక్క సహాయమా అను బిరుదును చేర్చెను. గడిచిన శతాబ్ది ప్రారంభమున క్రైస్తవుల సహాయమాత పండుగను ప్రతి సంవత్సరం కొడియాడునట్లు పాపుగారు ఆదేశించిరి. ఎందుకనగా ఆ కాలంలో నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్సు దేశమున నేలుచుండగా ఆయన చేసిన రాజాజ్ఞలు మన పాపుగారికి నచ్చలేదు. అందుచే పాపుగారు నెపోలియన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞలను కొన్నిటిని తిరస్కరించి వాటికి లోబడలేదు. అప్పుడు ఆ చక్రవర్తి పాపుగారిని బలవంతంగా తన ఆజ్ఞలకు లోబర్చుకోవాలని పట్టుబట్టెను. చక్రవర్తి ఆజ్ఞల ప్రకారం భటులు ఒక రాత్రి పోపుగారి భవనమును ముట్టడించి బలవంతముగా ఆయన నిద్రగదిలో ప్రవేశించి వారిని పట్టుకొని రోము నుండి తీసుకుని వెళ్ళిరి. భటులు ఆయనను 3 చోట్ల చెరసాలలో బంధించిరి. నెపోలియన్ చక్రవర్తి తొలిత తీయని మాటలతో పోపుగారిని లోబరుచుకొన ప్రయత్నించెను. లాభం లేకపోయెను. తరువాత నెపోలియన్ చక్రవర్తి పోపుగారిపై కోపించి క్రూర పద్ధతిలో ఉపయోగించి పోపుగారిని లోబరుచుకొనే ప్రయత్నం చేసెను. కానీ పోపుగారితో సంభాషించకూడదని శాసించెను. పోపుగారికి వచ్చు ఉత్తరములన్నీ చక్రవర్తియే తీసుకొని చదివి పోపుగారికి ఇవ్వకుండిరి. పోపుగారి వద్ద ఎలాంటి జపపుస్తకం కూడా లేకుండా చేసిరి. కానీ పోపుగారు చలించలేదు. దేవమాతపై తన నమ్మకమంతయు ఉంచి అందరినీ పిలిచి దేవమాత ఈ ఇక్కట్లలో సాయపడినట్లు ప్రార్థించమని చెప్పుచుండిరి. చక్రవర్తి మాత్రము తనకు కలుగు జయములు పరంపరలు చూచి ఉప్పొంగిపోవుచుండెను. ప్రపంచమున తిరుసభకు ఆఖరి దినములు వచ్చుచున్నవా అనిపించెను. కానీ శక్తిగల సంపన్నుడగు దేవుడు తన సత్య తిరుసభపై దయమాలిన వారు కారు. కాలమునకు దైవచిత్తం వలన చక్రవర్తియే అపజయముల పాలాయెను. తుదకు చక్రవర్తి సింహాసనం కూడా కోల్పోవు పరిస్థితులు ఏర్పడినవి. చక్రవర్తి సింహాసన భ్రష్టుడై అవమానాల పాల్గొచుండగా పోపుగారు చెరసాల నుండి విడిపింపబడి రోము నగరమునకు చేరుకొనెను. అప్పుడు ఐరోపా ఖండ ప్రజలు గొప్ప ఉత్సవము చేసి పోపుగారిని సింహాసనాసీనుడు చేసిరి. తమకు కలిగిన ఈ ఘోరమైన విపత్తుల యందు క్రైస్తవుల సహాయమాతగు కన్యమరియమ్మ గారి హస్తమే తనను రక్షించెనని పోపుగారు దృఢముగా నమ్మిరి. ఆనాడు ముస్లింలను ఓడించి క్రైస్తవులను పాపుగారిని రక్షించినది. అందుకు కృతజ్ఞతగా దేవమాతకు ఒక ప్రత్యేకమైన పండుగను స్థాపించి ప్రపంచమంతటా మే 24వ తేదీన క్రైస్తవుల యొక్క సహాయమాత పండుగను కొడియాడినట్లుగా పోపుగారు ఆదేశించిరి. క్రీస్తు సహోదరులారా, మనము అనుభవించి ఇక్కట్లలో కష్టములలో క్రైస్తవుల సహాయమాతను భక్తితో మనవి చేయుదుముగాక.